తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సక్సెస్ఫుల్గా ముగుస్తాయి అన్నమాట. అంటే పొద్దునంతా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో కొంచెం కొంచెం ఒత్తిడి తగ్గుతూ పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడతాయి. ఈరోజు చాలా దిగ్విజయంగా ఉండబోతోంది. ధన వ్యయాలు ఉంటాయి, కానీ అవి కూడా అవసరమైన ధన వ్యయమే, కానీ చింతించే ధన వ్యయము, బాధపడే ధన వ్యయం అయితే కాదు. అయితే దాంపత్యం జీవితము చాలా చక్కగా ఉల్లాసంగా ఉండబోతోంది. క్షేత్ర దర్శనం ఉంది, ప్రయాణాలు కూడా చేస్తారు. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో అయితే కనిపించడం లేదు. అయితే చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారితో పాటు ఈరోజు ఏ అవతారం ఉంటుందో ఆ అవతారంతో పాటుగా లక్ష్మీ అమ్మవారికి కూడా మీరు పూజ చేసుకుని పాలను నివేదన చేసినట్టయితే కనుక ధనపరంగా మీకేమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు కొంత ఆలస్యం అయ్యేటట్టుగాను, వెనక్కి వెళ్ళేటట్టుగాను గోచరిస్తోంది. అయితే మీరు కొంచెం సహనం పాటించినట్టయితే మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తిలో చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. కుటుంబం నుంచి మీకు అన్ని విధాల సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంది. రాజకీయ నాయకులకు విశేషంగా కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వర్తకులకు, వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలే ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. రుణాల కోసం ప్రయత్నం కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ మీకు ఈరోజు వ్యవసాయదారులకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులతో దీపాన్ని ఏదైనా ఆలయంలో పెట్టినట్టయితే కనుక, నవగ్రహ ఆలయం లేకపోయినా ఏదైనా శివాలయం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, దుర్గా అమ్మవారి ఆలయం కానీ ఏది దగ్గరలో ఉంటే ఆ ఆలయంలో పెట్టినట్టయితే కనుక గ్రహరీత్యా, గోచార రీత్యా, జాతక రీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశికి మిత్రుల సహాయ సహకారాలతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ధన ప్రవాహం మెరుగుపడుతుంది. అంటే ధనం గురించి మీరు ఇన్నాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ సమస్య తీరిపోయి ధనము రావడం మొదలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు అదృష్టం కలిసి వచ్చేటట్టుగాను, మీరు ఏదైతే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో జరగలేదు, రాలేదు అని అవి వచ్చే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అయితే శారీరకంగా ఉత్సాహం పెరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. ఎవరు ఏ పని తలపెట్టినా ఈ రాశిలో ఉండేవారు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించినట్టయితే, ఇంట్లో పూజ చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో మీ పేరిట ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.